స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణకాక గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ భవనాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచాయతీలలో నెలకొల్పిన చెత్త నుండి సంపద కేంద్రాలను వినియోగించుకోవాలని తీసుకురావడం జరిగిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా మనం ముందు చాలా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఈరోజు కందుకూరు కూడా వస్తూ ఉన్నారు. అక్కడ కూడా కార్యక్రమం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేసుకొని మనం ఈ స్వచ్ఛ భారత్ అనేది వారు రూపకల్పన చేసింది చాలా ఏళ్ల క్రితం చేశారు. చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం కూడా అది. మన రూరల్ అయినప్పటికీ కూడా కొన్ని టౌన్లో మనం డెఫినెట్గా వీటిని గైడ్ లైన్స్ ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మన శక్తి మేరకు మనం నీట్గా పెట్టుకునే దానికి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే తుత్తలూరు సెంటర్లో సెంటర్లో ఎక్కువగా బస్సులు బెంగళూరు బస్సులు అవి ఆగే సందర్భం అక్కడ కూడా అవసరం ఉంది. అక్కడ అసలు లేవు కదా, తుత్తలూరులో అసలు లేవు, దూరంగా. అటువంటి సెంటర్స్ లో ఇంకా కూడా మనం ఎక్కువ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. వాటికి నేను ప్రత్యేక దృష్టి పెడతాను. ఇక్కడికి వచ్చిన మన మాజీ ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు విజయరామన్నకి, అలాగే ఇక్కడ